హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్, సెకండ్ కంపెనీ వచ్చేసి ఓట్స్కా ఫార్మా. ఈ రెండు కంపెనీలలో మనకి వాక్-ఇన్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయి, మనకి డేట్ ఎప్పుడు, క్వాలిఫికేషన్ అనేది ఏ విధంగా ఉండాలి, టైం ఎప్పుడు, ఇంటర్వ్యూ టైం ఎప్పుడు, మనకి డిజిగ్నేషన్ అనేది ఏమిస్తారు, ఇలాగా క్లియర్గా చూద్దాం. ఇలా నా వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ హెట్రో ల్యాబ్స్లో మనం ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉన్నాయి చూద్దాం. హెట్రో ల్యాబ్స్ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి జూలై 6వ తారీఖు నాడు సండే రోజు నిర్వహిస్తారు. మనకి జాబ్ లొకేషన్ హైదరాబాద్లో ఉంటుంది, కాకపోతే ఇంటర్వ్యూ లొకేషన్ అనేది వేరేగా ఉంది. హోటల్ ఖైరైట్ హోటల్ ఇండోర్, ప్లాట్ నెంబర్ 3435, FF స్కామ్ నెంబర్ 54, ఆపోజిట్ మెగాడాట్ గార్డెన్, విజయనగర్, ఇండోర్, మధ్యప్రదేశ్. ఈ లొకేషన్లో మధ్యప్రదేశ్ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. మనకి జాబ్ అయితే మాత్రం హైదరాబాద్ లొకేషన్లోనే జాబ్ ఇవ్వడం జరుగుతుంది. టైమింగ్ వచ్చేసి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ జాబ్ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మనకి ఈమెయిల్ అడ్రస్ ఒకటి ఇచ్చారు, కాంటాక్ట్ నెంబర్లు 2 కాంటాక్ట్ నెంబర్లు ఇచ్చారు. ఈమెయిల్ అడ్రస్ వచ్చేసి prashantkumar.v@hetero.com. ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు పూర్తి డీటెయిల్గా మీ మెయిల్ ఐడికి ఈ జాబ్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 9010203989, ఇది ఒక నెంబరు. సెకండ్ నెంబర్ వచ్చేసి 9555912639, ఈ నెంబర్ సెకండ్ నెంబర్. ఈ 2 నెంబర్లకి ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ మీకు కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు. కాంటాక్ట్ అయితే వాళ్ళు పూర్తి డీటెయిల్స్గా మీకు ఇవ్వడం జరుగుతుంది. లేకుంటే మెయిల్ ఐడి ద్వారా కూడా మీరు మెయిల్కి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్టయితే మీ మెయిల్ ఐడికి వాళ్ళు రిటర్న్ పూర్తి డీటెయిల్స్గా మీ మెయిల్ ఐడికి రిటర్న్ పెడతారు. అప్పుడు మీరు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ చూసుకొని మీరు జాబ్కి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. మనకి జాబ్ లొకేషన్ అనేది హైదరాబాద్లో ఉంటుంది. ఈ కంపెనీలో డిపార్ట్మెంటు, క్వాలిఫికేషను, ఎక్స్పీరియన్స్, డిజిగ్నేషను, ఏరియా ఆఫ్ వర్క్. మనం అంటే ఈ కంపెనీలో జాయిన్ అయిన తర్వాత ఈ డిజిగ్నేషన్ మనకి వర్క్ అనేది ఎక్కడ ఇస్తారు కంపెనీలో అనేది, వర్క్ ఏరియా అనేది చూద్దాం. ఫస్ట్ డిపార్ట్మెంటు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో క్వాలిఫికేషన్ వచ్చేసి ITI, డిప్లొమా, BSc, B.Pharma చేసి ఉండాలి. ఎక్స్పీరియన్స్ వచ్చేసి 2 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. డిజిగ్నేషన్ ఆపరేటర్, సీనియర్ ఆపరేటర్, ఆఫీసర్గా తీసుకుంటారు. వర్క్ ఏరియా వచ్చేసి కంప్రెషన్, కటింగ్, గ్రాన్యులేషన్, ఇన్స్పెక్షన్, క్యాప్సల్ ఫిల్లింగ్, ఈ ఏరియాలో మనకు వర్క్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ప్రొడక్షన్ ఇంజెక్టబుల్గా ITI, డిప్లొమా, BSc, B.Pharma, MSc చేసి ఉండాలి. క్వాలిఫికేషన్ 2 to 7 years అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆపరేటర్, సీనియర్ ఆపరేటర్, ఆఫీసర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్గా మనకి డిజిగ్నేషన్ అనేది ఇస్తారు. ఫిల్లింగ్, సీలింగ్, లైప్ ఫిల్లర్, విజువల్ ఇన్స్పెక్షన్, ఆటోక్లవ్, వేల్ వాషింగ్, QMS, ఆడిట్, కంప్లైంట్స్, ఈ దానికి సంబంధించిన వర్క్ ఏరియాలో మనకి జాబ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. క్వాలిటీ కంట్రోల్ QC డిపార్ట్మెంట్లో B.Pharma, MSc, M.Pharma చేసి ఉండాలి. 2 to 9 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. జూనియర్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్గా మనకి డిజిగ్నేషన్ అనేది ఇస్తారు. IP, FP, స్టెబిలిటీ, HPLC, GC, మెథడ్ ట్రాన్స్ఫర్, మెథడ్ డెవలప్మెంట్, ఈ లొకేషన్లో మనకి వర్క్ అనేది జాబ్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ లొకేషన్లో మనకి వర్క్ ఇస్తారు. QA డిపార్ట్మెంట్లో B.Pharma, MSc, M.Pharma క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 2 to 9 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఆఫీసర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్, సీనియర్ ఎగ్జిక్యూటివ్ డిజిగ్నేషన్లు ఇస్తారు. వాలిడేషన్, IP, QA, QMS క్వాలిఫికేషన్, కంప్లైంట్స్, AQ, ఈ సంబంధించిన ఏరియాలో మనకు వర్క్ లొకేషన్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, అప్డేటెడ్గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు రెజ్యూమ్ ఒకటి తీసుకెళ్ళి, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి, 3 months పే స్లిప్లు, లేటెస్ట్ CTC పర్టికులర్స్, ID ప్రూఫ్, పాన్ కార్డు కానీ ఆధార్ కార్డు కానీ తీసుకెళ్ళంటే ఇవి చెక్ చేసి మనకి ఇంటర్వ్యూకి అటెండ్ చేయడం జరుగుతుంది. ఒక ఫ్రెండ్స్, క్యాండిడేట్స్ ఈ హెట్రో జాబ్కి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి ఓట్స్కా ఫార్మా. జూలై 5వ తారీఖు నాడు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్వహిస్తారు. వెన్యూ వచ్చేసి ఇంటర్వ్యూ లొకేషను ఓట్స్కా ఫార్మా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, 2nd floor, B block, వెస్ట్ గేట్, నియర్ YMCA, SG హైవే, అహ్మదాబాద్. ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. కాంటాక్ట్ వచ్చి HR వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. ఎక్స్పీరియన్స్ 2 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. శాలరీ మనకి ఇంటర్వ్యూ అయిన తర్వాత ఇంటర్వ్యూలో మన HR వాళ్ళు మాట్లాడిన దాని ప్రకారం ఇంటర్వ్యూ అనేది శాలరీ వాళ్ళు నిర్వహిస్తారు. జాబ్ లొకేషన్ అహ్మదాబాద్లో ఇస్తారు.
ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. hrm.opmf/amd@orskafarma.in ఈ మెయిల్ ఐడికి రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేసినట్లయితే మీకు ఈ కంపెనీలో ఓర్స్కా ఫార్మా కంపెనీలో జాబ్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీ మెయిల్ ఐడికి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. జాబ్ డిస్క్రిప్షన్ వచ్చేసి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మనకి ప్రాసెస్ ఇన్ఛార్జ్, సీనియర్ ప్రాసెస్ ఇన్ఛార్జ్గా తీసుకుంటారు. సీనియర్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ డిజిగ్నేషన్ అనేది ఇస్తారు. ఫర్ ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో ప్రాసెస్ ఇన్ఛార్జ్, సీనియర్ ప్రాసెస్ ఇన్ఛార్జ్. దీంట్లో మనకి ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో మనం ఏం చేయాలి ఏంటిది అనేది వాళ్ళకి సంబంధించిన ప్యాకింగ్ యాక్టివిటీస్, రా మెటీరియల్ మనకి ఏ విధంగా లేబులింగ్ అంటించాలి అనే దాని గురించి మనకి ఆ ప్యాకింగ్ డిపార్ట్మెంట్లో బీపీఆర్లు అనేది ఏ విధంగా మనం ఏ బ్యాచ్ వస్తే ఆ బ్యాచ్ ప్రకారం బీపీఆర్లు మనకి ఉన్నాయా లేవు అనేది ఎప్పటికప్పుడు అప్డేట్గా చేసుకుంటూ ఉండాలి. స్టోర్లో ఏ విధంగా ఉండాలనేది చూడండి. స్టోర్కి వచ్చిన తర్వాత రా మెటీరియల్ ఫిఫో ప్రకారం ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, అంటే ఫస్ట్ వచ్చిన బ్యాచ్ ప్రకారం ఫస్ట్ మనం అవుట్ అనేది డిస్పాచ్ అనేది ఫస్ట్ చేయాలన్నమాట. లాస్ట్ వచ్చిన బ్యాచ్ని లాస్ట్ చేయాలి, అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఫిఫో ప్రకారం చేయాలి. క్లీనర్స్ అంటే ఆర్గనైజేషన్ ప్రివెంటివ్ డ్యామేజ్ ఏమైనా ఉంటే అవి చూసుకోవాలి. వెరిఫై యాక్యురెన్సీ బ్యాచ్ రికార్డ్ షీట్లు అనేది ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకుంటూ ఫిజికల్గా మనం ఉండాలి. క్యాండిడేట్స్ ప్రొఫైల్ ఎలాగ ఉండాలంటే షిఫ్ట్ల ప్రకారం రొటేషనల్గా ఉంటాయి, దానికి రెడీగా ఉండాలి. ఎక్సలెంట్ అండర్స్టాండింగ్ అబౌట్ వర్క్ ఇన్ ఏరియా, రీసెర్చ్ అండ్ లెర్నర్స్ ఉంటారు. తర్వాత డిజిగ్నేషన్ మేకింగ్ ఎబిలిటీ ఉండాలి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి. ఈ విధంగా ఉన్నట్టయితే వాళ్ళు తీసుకుంటారు. తర్వాత ఓర్స్కా ఫార్మాలో మనకి కన్సల్టెన్సీస్ కానీ ఫ్రాడ్ సంబంధించిన ఫీజు కానీ ఇటువంటి ఏమి ఉండమని చెప్తున్నారు నోటు. జాబ్లు ఈ కంపెనీలో జాబ్లకు సంబంధించిన డైరెక్ట్గా మనకి ఇంటర్వ్యూకే అటెండ్ అవ్వాలని చెప్తున్నారు. ఫ్రాడ్ కాల్స్ కానీ ఏమి మీరు నమ్మొద్దని చెప్పారు. తర్వాత ఎడ్యుకేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ, డిప్లొమా, ఎనీ స్పెషలైజేషన్, ఎనీ పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే పీజీలో ఏదైనా ఎంఎస్సి కానీ బీఎస్సీ ఎంకామ్ కానీ అవి చేసినట్టయితే వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఓర్స్కా ఫార్మాలో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది చూసాం. ఈరోజు వచ్చి మనకి ఎట్రో ల్యాబ్స్, ఓర్స్కా ఫార్మా ఈ రెండు కంపెనీలలో వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది ఏ విధంగా ఉండేది క్లియర్గా చూసాం. ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు రావడం జరుగుతుంది. అవి మీకు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ నోటిఫికేషన్ చూసి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది చేరుతుంది, మన ఛానల్ సపోర్ట్ చేసినట్లు అవుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి యూజ్ అవుతుంది, వాళ్ళకి షేర్ చేయండి. ప్లీజ్ షేర్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.